ఈ మూవీ గురించి చెప్పాలంటే 7 హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా నా హోమ్ బ్యానర్ లాంటిది. తప్పుగా అనుకోకుండా అన్న, నాది అన్నానండి. ఎందుకంటే మేము దీంట్లో ఒక ఫస్ట్ మూవీ చేసాం, బట్టల రామస్వామి బయోపిక్ అని. కరోనా టైంలో అది ఫుల్ ఎంటర్టైనర్, చాలా చాలా మంచి పేరు వచ్చింది. దాంట్లో డైరెక్టర్గా రామనారాయణ గారు, హీరోగా అల్తాఫ్ హసన్ గారు, ఇలాగా చాలామందిని పరిచయం చేసిన సినిమా బట్టల రామస్వామి బయోపిక్. ఆ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి, అందంగా ఉన్నాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి గుళ్ళోంచి బయటకు వచ్చి ప్రసాదం ఇస్తున్నాడు. ఆ అబ్బాయిని చూసి చాలా బాగున్నాడు ఈ అబ్బాయి, ఎవరు అనుకున్నాం. కట్ చేసి తెలిసింది ఆ అబ్బాయి ఎవరో కాదు, ప్రొడ్యూసర్ సతీష్ అన్న అని. అందరూ అడగడమే ఎవరండి ఆ హీరో అని. అలాగే ఉంటారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు ఆయన. సో అన్న, మీరు ఆ సెట్లో ఎప్పుడు కూడా దైవస్మరణ, ఎప్పుడు ఆయన వెంకటస్వామి భక్తులు. సో ఆయన మంచితనమే బట్టల రామస్వామి బయోపిక్ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే రెండవ ప్రయత్నంగా వస్తున్న ఈ సోలో బాయ్ కూడా అంతే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్స్ హౌస్ ఉంటాయి, కానీ నేను చాలా గట్టిగా చెప్తున్నా, ఈ 7 హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అతి త్వరలో 100 crore మార్క్ కొడుతున్నా. ఎందుకంటే అది ఆ తిరుపతి ఆ వెంకటస్వామి ఆశీస్సులతో చెప్తున్నా, ఇది 100% జరుగుతుంది. దీంట్లో సోలో బాయ్, మన అందరూ సోలో బాయ్సే. అవునండి కదా? అవునా కదా? ఎవ్వరు అవునని చెప్పరండి. మన సోల్మేట్ దొరికే వరకు మన అందరూ సోలో బాయ్సే. ఎవ్వరు అవునని చెప్పరు. అక్కడ అందరూ ఒకటో రెండేసి మూడేసి సోలోలు ఉంటాయి అందరికి. ఇక్కడ ఇందాక మనం ఏవి చూసాం, మన హీరో మా డాక్టర్ గౌతమ్ కృష్ణ చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. భయ్యా మీరు స్వీట్, మనకేమంటారు చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనుకున్నాం, కానీ ఏవి చూసిన తర్వాత కాదు, ఇంకొకటి ఉందనిపించింది. త్వరలోనే ఆ యాంగిల్ కూడా అన్న మీరే ఆవిష్కరించాలి. 3rd మూవీ అంటున్నారు, దాంట్లో ఇంకొక డిఫరెంట్గా చూపించాలని. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో రాబోతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాకి ఇందాక ఎలాగైతే మా బట్టల రామస్వామి బయోపిక్లో ఒక డైరెక్టర్ గారు కానీ మొత్తం అందరినీ ఎలాగైతే మనం లాంచ్ చేశారో కొత్త వాళ్ళందరినీ, ఈ సినిమాలో కూడా నవీన్ గారిని చెప్పేసి ఒక డైరెక్టర్ నవీన్ గారు చాలా చాలా, ఆయన చూడగానే ఆయన హాస్పిటాలిటీ చాలా చాలా బాగుంటుంది. ప్రతిసారి మన సీన్ చెప్పేటప్పుడు ఆయన చెప్పే విధానం నాకు చాలా చాలా ఇష్టం డైరెక్టర్ గారు. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మా డిఓపి త్రిలోక్ గారు. సో చూడడానికి చాలా చాలా చిన్నపిల్లలా కనిపించవచ్చు, కానీ వీళ్ళ అద్భుతం, వండర్ఫుల్ టెక్నీషియన్స్ అంటే చెప్తున్నాను తమ్ముడు. సో అలాగే మా టీం దగ్గరకు వస్తే అమ్మ అనడానికి మనసు ఒప్పట్లే, కానీ అమ్మ తప్పదు సినిమాలో. సో అనిత గారు, ఇలాగ మా డార్లింగ్ మా సూర్య, మా రాజమండ్రి, మీ ఇద్దరు ఉంటాయి రాజమండ్రి. సో ఇలా అందరినీ కలిపి ఇలా తీసుకొచ్చినందుకు మా ప్రొడ్యూసర్ సతీష్ అన్నకి, అలాగే టీం మొత్తం అందరికీ కూడా విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ సోలో బాయ్కి హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు మనం పుట్టినప్పుడు ఓన్లీ మనకి మన అమ్మ నాన్నలకి మాత్రమే మన స్పెషల్. మనం పుట్టినప్పుడు వాళ్ళే స్పెషల్. కానీ ఫ్యూచర్లో మన బర్త్డే ప్రజలు జరుపుకునేంత గొప్ప స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సోలో బాయ్ ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సతీష్ అన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పుడు మేము ఫంక్షన్స్లో కలిసిన తమ్ముడు నువ్వు మన దాంట్లో చేయాలరా, మంచి క్యారెక్టర్ చేద్దిగానరా అని ఎప్పుడు అంటుంటారు. అలాగే నన్ను పిలిచి ఈ సినిమాలో నాకు ఒక మంచి బ్రదర్ని ఇచ్చారు, గౌతమ్ని ఇచ్చారు. నిజంగా గౌతమ్, ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. నాకు రియల్గా బ్రదర్స్ లేరు, నిజంగా గౌతమ్ నాకు ఆ ఫీల్ ఇచ్చాడు నాకు. ఎందుకంటే ఆ కనెక్ట్ టు క్యారెక్టర్, ఆ మధ్యలో బాండింగ్ ఉంది. చాలా చాలా హ్యాపీ. నేను గౌతమ్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, బ్రో నాకు చాలా మంచి రోల్ బ్రో. అసలు నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఇందులో ఇక్కడ ఇండియాలో ఉండి యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఒక బ్రదర్ ఉంటే, ఇక్కడ ఫ్యామిలీని అంతా ఇక్కడ అలోన్గా వదిలి నేను అక్కడ సోలోగా ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ మీ అందరికీ కనెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు నాకు. సో అలాగే భద్రం
భద్రంది నాది రాజమండ్రి. సో ఈ సినిమా ద్వారా మేము కొంచెం చాలా దగ్గర అయ్యాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కెమెరామ్యాన్ అన్న గురించి చెప్పాలంటే చిన్నదాన్ని కూడా బ్యూటీగా చూపించాడు ఈ సినిమాలో. ఆ బ్యూటీ ఏంటన్నది మీరు చిన్న ట్రైలర్లోనే, మీరు చిన్న డెమోలోనే చూశారు. సినిమాలో లాట్ ఆఫ్ మీరు చాలా చాలా ఎమోషన్స్ చూస్తారు. ఆ బ్యూటీని ఖచ్చితంగా అన్న ప్రజెంట్ చేశారు, కెమెరామెన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఫైనల్లీ నేను అనిత గారి గురించి చెప్పాలి. ఛత్రపతి సినిమా తర్వాత ఆమె చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది. దాంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. సూర్యుడు రే సూర్యుడు బస్సుకు వేళ అయిందిరా అన్నట్టు. నిజంగా ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ అనిత గారితో వర్క్ చేయటం. సో ఇలాగా నా క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బిల్డ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అదే బాగుంది, ప్రతి ఒక్కరు కూడా మనవాడు మనం అన్న ఒక ఫీలింగ్ అయితే ఈ సినిమాలో మీరు ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే సోలో బాయ్, మనం పుడుతూనే సోలో, మనం పోయేటప్పుడు సోలో. ఈ సోలో బాయ్ అంత ఫైట్ ఏం చేశాడు ఈ సినిమాలో అన్నది మాత్రం డెఫినెట్గా మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే రియల్లీ ఐ లవ్ యూ గౌతమ్. ఎందుకంటే ఇందులో ప్రతిదీ కూడా నాకు తెలుసు. గౌతమ్ బ్యాక్ బోన్గా డైరెక్టర్ గారు ఇద్దరు కూడా ఎంత వర్క్ చేశారన్నది నాకు తెలుసు. ఎందుకంటే మీరు సినిమా అయిన తర్వాత చూస్తారు, మేము సినిమా చేస్తూ కూడా ఇదంతా చూస్తున్నాం. కాబట్టి నిజంగా లవ్ యూ డార్లింగ్. ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో చేసుకోవాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు ఇంకా చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. ప్లీజ్ గాయ్స్, ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్, అలాగే మన ప్రొడ్యూసర్ సతీష్ అన్నకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. మన గౌతమ్ కృష్ణ కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎప్పుడు మీరు ఆదరిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.